ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా వినేష్ ఫోగట్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాయి. వినేష్ ఫోగట్ నిన్న టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించినటువంటి సుసాకి పైన గెలుపొందిన తర్వాత రాత్రికి రాత్రే 2 కేజీల బరువు ఏ రకంగా పెరిగింది. పైపెచ్చు ఈ బరువు తగ్గడానికి కోసం ఏం ప్రయత్నాలు చేసింది, అవి మీకు చెప్పబోతున్నా. రాత్రంతా వినేష్ ఫోగట్ చాలా ఎక్సర్సైజులు చేసింది. సుమారుగా ఆవిడ రాత్రంతా కూడా స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ వెయిట్ తగ్గించేందుకు ప్రయత్నం చేసింది. రాత్రంతా చాలా కష్టపడింది వినేష్ ఫోగట్. రాత్రికి రాత్రి 900 గ్రాములు తగ్గింది ఫోగట్. నిద్రపోకుండా జాగింగ్ చేసింది, స్కిప్పింగ్ చేసింది, సైక్లింగ్ చేసింది. శరీరం నుంచి ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఏకంగా తన బరువు తగ్గడం కోసం రక్తం సైతం తీసుకుందంట ఫోగట్. తన శరీరంలో నుంచి రక్తం తీసేసింది. అప్పుడు బరువు తగ్గుతానంటూ ఆవిడ ఆలోచించి ఉంటుంది. అందుకే తన శరీరం నుంచి రక్తం కూడా బయటికి తీసింది. జుట్టు కత్తిరించుకుంది. ఎంత కష్టపడ్డా ఆఖరికి 100 గ్రాములు, ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా 100 గ్రాములని రౌండ్ ఫిగర్ చేసి కోట్ చేసి చెప్తున్నాం, కానీ 98 గ్రాములు మాత్రమే. ఈ 98 గ్రాముల అధిక బరువు ఉన్నందుకుగానే వినేష్ ఫోగట్ని ఒలింపిక్స్ నుంచి ఒలింపిక్స్ అసోసియేషన్ తొలగించేసింది. ఆవిడకి అనర్హత వేటు వేసింది. ప్రస్తుతానికి ఈ ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఆవిడ నిన్న ఉదయాన్నే టోక్యో సంబంధించిన ఒలింపిక్స్లో గెలుపొందినటువంటి జపాన్ క్రీడాకారిణి సుసాకి, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, రెజ్లర్లో ఆవిడని ఓడించిన తర్వాత ఓడించేప్పటికీ ఆవిడ గేమ్లోకి వెళ్ళేందుకు వినేష్ ఫోగట్ గేమ్లో వెళ్ళే సమయానికి కరెక్ట్గా 50 గ్రాముల లోపే, 50 కేజీల లోపుగానే ఉంది. అన్ని ఫిట్గానే ఉంది. అక్కడ గేమ్ ఆడింది, గేమ్లో విజయం సాధించింది. ఆ తర్వాత సాయంత్రం ఏం జరిగి ఉంటుంది? ఉన్న పలంగా ఈ 2 కేజీల వరకు సుమారుగా ఆవిడ వెయిట్ ఎలా గెయిన్ కాగలిగింది? ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ మధ్య, గైడ్లైన్స్ మధ్య, చాలా కండిషన్స్ మధ్య వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. చాలా రకాలుగా వాళ్ళ క్యాల్కులేషన్స్, అంటే ఒక ఫుడ్ మనం తీసుకుంటున్నామంటే దానికి ఎంత ప్రోటీన్స్ ఉంటాయి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనం వెయిట్ గెయిన్ ఎంత అవుతాం, లూజ్ ఎంత అవుతాం, ఈ రకంగా ప్రతిదీ కూడా క్యాల్కులేటివ్గానే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. మరి రాత్రి ఏం జరిగి ఉంటుందో ఏమో, కానీ సుమారుగా 2 కేజీల బరువు అయితే పెరిగిందట. ఆ తర్వాత కఠోరమైనటువంటి ఎక్సర్సైజులు, స్విమ్మింగ్, స్కిప్పింగ్, జాగింగ్, ఈ రకంగా అన్ని ఎక్సర్సైజులు చేయడమే కాకుండా తన శరీరంలోంచి తానే రక్తం కూడా తీసుకుందంట. రక్తం తీసుకొని వెయిట్ తగ్గించుకోవచ్చని వినేష్ ఫోగట్ ఆలోచన చేసిందట. రక్తం తీసుకుంటుందట. ఆ తర్వాత మీరు గమనిస్తే ముందు రోజు ఆడిన గేమ్కి నెక్స్ట్ తాను రెడీ అవుతున్నటువంటి గేమ్కి మధ్య మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఆవిడ ఫోటోస్ చూడండి ఒకసారి. హెయిర్ కట్ కూడా చేసుకుంది. సో హెయిర్ కట్ కూడా చేసుకున్న విజువల్స్ మనం చూస్తాం. ముందు రోజు తన గేమ్ ఆడినప్పటికీ ఫోటో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతుంది, ఫస్ట్ బాక్స్లో. ఆ తర్వాత నిన్న సాయంత్రం తను ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, అక్కడ ఫొటోస్ మీకు దర్శనమిస్తున్నాయి. హెయిర్ కట్ కూడా చేసుకుందట. అయితే ఇన్నే చేసుకున్నప్పటికీ కేవలం 900 గ్రాములు మాత్రమే తగ్గగలిగింది. ఈరోజు మ్యాచ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో మరొకసారి వెయిట్ టెస్ట్ చేసినప్పుడు 100 గ్రాములు, అంటే 50 కేజీల 100 గ్రాములు, 50 కేజీల 98 గ్రాములు మాత్రమే. ఈ 98 గ్రాములు పూర్తిగా రౌండ్ ఫిగర్గా 100 గ్రాములు అదనంగా ఉన్నందుకే తనపై అనర్హత వేటు వేసింది ప్యారిస్ ఒలింపిక్స్. ఇక రాత్రంతా రెస్ట్ లేకుండా రక్తం తీయడంలో ఆవిడ ఆరోగ్యం కూడా విషమించింది. డిహైడ్రేషన్ గురైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఫోగట్ చికిత్స పొందుతోంది. మంగళవారం రాత్రి నిర్ణీత 50 కేజీల బరువు కన్నా 2 కేజీల అదనంగా ఆవిడ ఉండడంతో రిస్క్ చేసింది ఈ ఫోగట్. సో మొత్తం మీద వినేష్ ఫోగట్ అనర్హత గురైనటువంటి విషయం మనం చూసాం. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఒక మాట, ఒక ప్రశ్న ఏంటనంటే, రాత్రికి రాత్రే ఏ రకంగా 2 కేజీలు పెరిగింది? నిన్న ఉదయం ఆవిడ జపాన్ క్రీడాకారిణి సుసాకిపై గెలుపొందడంతో ఇక స్వర్ణం ఖాయమే. స్వర్ణం లేదా సిల్వర్, గోల్డ్ ఆర్ సిల్వర్ ఇస్ గ్యారంటీ అన్నట్టుగా మనం భావించాం. తప్పకుండా గోల్డ్, కంపల్సరిగా గోల్డ్ మెడల్ సాధిస్తున్నట్టు కూడా అందరూ కూడా ఆశించారు. పెద్ద ఎత్తున హర్షధ్వానాలు మనం విన్నాం. పెద్ద ఎత్తున వినేష్ ఫోగట్ పై చర్చ జరిగింది కూడా భారతదేశ వ్యాప్తంగా. అందరం కూడా సంతోషించాం, గర్వంగా ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు చూస్తే అనర్హత వేటుకు గురైంది. మరి రాత్రికి రాత్రి 2 కేజీల వెయిట్ ఏ రకంగా పెరిగింది? ప్రతిదీ కూడా క్యాలిక్యులేటివ్గా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో ఏ రకంగా వెయిట్ గెయిన్ ఉంటుంది, ఏ రకంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అన్ని రకాలుగా అన్ని పక్కాగా లెక్కల ప్రకారంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో చాలా వరకు కఠోరమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చాలా కఠోరమైనటువంటి డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. మరి ఏం ఆహారం తిందో ఏందో తెలియదు, కానీ సాయంత్రానికల్లా 2 కేజీల బరువు పెరిగింది.
సో సాయంత్రం తనకు తాను పరీక్షించుకున్నప్పుడు 2 కేజీలు అదనంగా వచ్చిందట. ఆ తర్వాత చాలా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసింది. స్కిప్పింగ్, జాగింగ్, రన్నింగ్ అన్నీ చేసింది. అయినప్పటికీ వెయిట్ తగ్గకపోవడంతో ఇక ఏం చేసేది లేక తన శరీరంలో నుంచి తానే, ఎవరు కూడా ఇటువంటి సాహసం చేసి ఉండరు, ఎవరు కూడా చేయబోరు కూడా, చేయకూడదు కూడా. డెఫినెట్గా ఇది మన ఆరోగ్యానికి, మన యొక్క పూర్తి జీవితానికే ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే తనకు తానే బ్లడ్ తీసుకోవడం ఏంటండి ఇది? తనకు తానే బ్లడ్ తీసుకొని తనకు తానే హెయిర్ కట్ చేసుకొని వెయిట్ తగ్గేందుకు ప్రయత్నం చేసిందట. సుమారుగా ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా 900 గ్రాములు మాత్రమే తగ్గిందట. మరొక 100 గ్రాములు ఆవిడ నిజంగానే అన్ని చేసినప్పటికీ అదనంగా వచ్చింది. ఒకవేళ అది కూడా ఇన్ని సాహసాలు చేసి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ఒక్క 100 గ్రాములే కనుక ఓవర్ వెయిట్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు మనం ఈ వార్తగా చెప్పుకోవాల్సింది. ఈ వార్తగా చెప్పుకోకుండా మనం అక్కడ ఉన్నటువంటి వినేష్ ఫోగట్కి స్వర్ణం వచ్చింది, లేదా వినేష్ ఫోగట్కి సిల్వర్ పథకం వచ్చింది, భారతదేశ వ్యాప్తంగా ఒక పథకం వచ్చింది అన్నట్టుగా మనం వార్తలు చెప్పుకునే వాళ్ళం. కానీ ఇక్కడ 100 గ్రాములు అంటే కేవలం 98 గ్రాములు మాత్రమే, 98 గ్రాములు ఆవిడ అదనపు వెయిట్ రావడంతోనే ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఆమెని అనర్హత వేటు గురి చేశారు. సో ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా ఐఓఏకి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ కూడా కొంత వాళ్ళు విజ్ఞప్తి చేసే అవకాశం కనబడుతోంది. ఒక రకంగా ప్రొటెస్ట్ చేయాలంటే కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇండియన్ రెజ్లర్స్ సంబంధించి వారు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైనా పాలిటిక్స్ జరిగాయా, లేదంటే ఇంకేదైనా జరిగిందా? ఏకంగా కొంతమంది బాక్సర్స్, అథ్లెట్స్ అందరు కూడా పలు విమర్శలు తావిస్తున్నారు. తనకు సమయం ఇవ్వలేదు, ఎగ్జాక్ట్గా వినేష్ ఫోగట్కి సమయం కల్పించలేదు. సమయం కనుక ఇచ్చి ఉంటే కొంత ఆ వెయిట్ కూడా లూజ్ అయ్యేది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా కూడా ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం, నాకు తెలిసినంతవరకు టు మై నాలెడ్జ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక అథ్లెట్, ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ చివరి వరకు మరొక క్షణం కనుక ఆ వెయిట్ కనుక తగ్గి ఉంటే, ఆ ఒక్క క్షణంలో కనుక ఏదైనా కొన్ని మార్పులు కనుక సంభవించి ఉంటే కనుక ఈరోజు వినేష్ ఫోగట్ భారతదేశానికి ఒక స్వర్ణం లేదా ఒక సిల్వర్ ఏదో ఒకటి మాత్రం కైవసం చేసుకుని ఉండేది. సో ప్రస్తుతానికి వినేష్ ఫోగట్ విషయం ఏకంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక 100 గ్రాముల బరువు ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఒక దేశమే ఈరోజు ఆందోళన కలిగించే విధంగా నిరాశ గురయ్యి ఏకంగా దుఃఖిస్తోంది కొంతమంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అన్నప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం ఎంతుందో అర్థమవుతోంది. ఇక చాలా వరకు కూడా కఠోరమైనటువంటి సాధనలు చేసింది. రాత్రి హెయిర్ కట్ చేసుకోవడం, స్విమ్మింగ్ చేయడం, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, రాత్రంతా ఇదే రకమైన పనులు చేయడం కారణంగా డీహైడ్రేషన్ గురైంది. ప్రస్తుతం ప్యారిస్లోనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయింది వినేష్ ఫోగట్. ప్రస్తుతం ఆవిడ డాక్టర్ల కనుసైగల్లో కొంత అనారోగ్య పరిస్థితి గురైన నేపథ్యంలోనే అక్కడ తనకి పరీక్షలు చేస్తున్నారు, తనకి కొంత అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కనబడుతోంది. సో మొత్తం మీద ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి వినేష్ ఫోగట్ ఫైనల్స్కి వెళ్ళినప్పటికీ అక్కడ అనర్హత వేటు కారణంగా వెనుదిరిగిపోయింది.